ఏ శుభకార్యానికైనా శుభారంభం నిజంగా మీ ఫామ్ హౌస్ చాలా బాగుంది అండ్ మీరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎందుకు ఇంత యంగ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్నారు అంటే మీ సీక్రెట్ మాత్రం ఆర్గానిక్ వెజిటేబుల్స్ తినటం అని అన్ను గ్రో చేయటంలో నేను నా ఫిజికల్ యాక్టివిటీస్ గానీ ఈ 1 అవర్ లో నాకు బయట ప్రపంచం గుర్తు రాలేదు. నాకు కంప్లీట్ గా ఈ ప్రపంచంలోనే నేను ఉన్నాను. నాకు తెలిసి ఫస్ట్ టైం ఐ థింక్ అది కాదు మన ఆహారం, ఇది మన ఆహారం, ఇలా చేయండి, టెర్రస్ ని వాడండి అని పిలుపునిచ్చారు. పెద్దవాళ్ళు ఏ తిని హెల్దీగా ఉన్నారో మనం కూడా ఇది తింటే. ప్రెసెంట్ అయితే ఈ రోజు నేను మాధవి మ్యామ్ వాళ్ళ ఫామ్ లో చాలా వరకు నేను వెజిటేబుల్స్ కానివ్వచ్చు, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ కూడా నేను కట్ చేసేసాను. అండ్ నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అండ్ వెరీ ఎక్సైటెడ్. నాకు కూడా అనిపించింది ఇంత చిన్న కొంచెం అయినా సరే మా టెర్రస్ పైన చిన్నవైనా సరే స్టార్ట్ చేయాలని అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లైవ్ లో రెడ్ కలర్ గోంగూర అండ్ రెడ్ కలర్ బెండకాయలు, కొన్ని డిఫరెంట్ యూనిక్ వెజిటేబుల్స్ అండ్ యూనిక్ ఫ్రూట్స్ నేను ఇక్కడైతే చూసాను. బట్ ఈ రోజు మాధవి మ్యామ్ తో మాట్లాడి చాలా విషయాలు కూడా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది కూడా చూసారా, ఈ ఫ్లవర్స్ కూడా చాలా న్యాచురల్ అండ్ మ్యామ్ వాళ్ళ ఫామ్ హౌస్ లో ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ ఫామ్ హౌస్ చాలా బాగుంది అండ్ మీరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. అండ్ నాకైతే మ్యామ్ అసలు చెర్రీ టమాటాలు చాలా చాలా ఇష్టం. నేను పీకేసావు అని చెప్తున్నాను కదా, నువ్వు ఆ మాట చెప్పినప్పుడల్లా నాకు అయ్యో అనిపిస్తుంది. లాస్ట్ సండే మేము అవి వీడ్స్ లాగా ఎక్కువ అయిపోయినాయి, రిమూవ్ చేసేసాం. కాయలతో ఉన్నవే. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్క పర్సన్ లో కూడా హెల్త్ ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి అనేది చాలా మందికి కాన్షియస్నెస్ వచ్చింది. బట్ ఇక్కడ చూసిన తర్వాత ఇప్పుడు మీరు ఎందుకు ఇంత యంగ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్నారు అంటే మీ సీక్రెట్ మాత్రం ఆర్గానిక్ వెజిటేబుల్స్. తినటం అని అన్ను గ్రో చేయటంలో నేను నా ఫిజికల్ యాక్టివిటీస్ గానీ, అవి కోసినప్పుడు కలిగే నా మెంటల్ హ్యాపీనెస్ గానీ, సో అవి మెయిన్ రీజన్. మనం ఎవరన్నా సంతోషంగా ఉన్నామంటే అది చాలా ఎఫెక్ట్ ఉంటది మన బాడీ మీద. సో ఇవి తినడం వల్ల అయితే నేను అన్ను, ఎందుకంటే బయట కూడా కొనుక్కుని తినొచ్చు, బట్ మనం గ్రో చేసుకుని మన ఫ్యామిలీకి ఫీడ్ చేస్తున్నాము అండ్ అందరూ మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారంటే అది ఇంకా కొంచెం బూస్ట్ చేస్తుంది కదా, అది మనల్ని పుష్ చేస్తా ఉంటది. మేబీ అందుకు వల్ల కొంచెం ఎనర్జెటిక్ కూడా అయిపోతాం మనం ఈ మొక్కల మధ్యలో వస్తే. అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను వచ్చి 1 అవర్ అవుతుంది కదా, ఈ 1 అవర్ లో నాకు బయట ప్రపంచం గుర్తు రాలేదు. నాకు కంప్లీట్ గా ఈ ప్రపంచంలోనే నేను ఉన్నాను. నాకు తెలిసి ఫస్ట్ టైం ఐ థింక్ నాకు అసలు సెకండ్ థాట్ లేదు, స్ట్రెస్ లేదు. నీకు మైండ్ఫుల్నెస్ అంటే తెలుసా? అంటే మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకో, ఆ నిమిషం అంతసేపు మనం ఇంకా వేరే థాట్ లేకుండా అందులో మొత్తం అంతా మనం ఇన్వాల్వ్ అయిపోయి చేయటం. సో వన్స్ ఐ ఎంటర్ మై గార్డెన్, శనివారం వీకెండ్స్ వస్తాం కదా, ఇప్పుడు నువ్వు ఎలాగా ఫీల్ అయ్యావో ఆ 2 గంటలు ఇంకా ఫోన్లు ఉండవు. ఎవరు ఫోన్ చేస్తారో, లేకపోతే ఏమన్నా అపాయింట్మెంట్స్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా చేస్తారా, లేకపోతే ఏమన్నా మన అవసరం ఉన్నా, వి డోంట్ కేర్ అన్నమాట. ఈ క్వాలిటీ టైం ఇలాగే స్పెండ్ అవ్వాలి. సో అది మస్ట్. అండ్ నిజంగా చాలా వెరైటీ ఐటమ్స్ కనిపించింది. ఇంకా చాలా వరకు మనం కొయ్యలేకపోయాం. లేదు అసలు యాక్చువల్లీ మాది ఇది రాంగ్ సీజన్, సమ్మర్ కదా. సో జూన్ నుంచి మళ్ళీ మేము సీడ్స్ పెట్టుకుంటాం. చాలా వరకు పాదులు అయిపోయినాయి, తీసేసాం, వీడ్స్ అవి తీస్తామట. సో అయినప్పటికీ కూడా చూసారా ఇన్ని వచ్చేసాయి. యాక్చువల్లీ మామూలు హార్వెస్ట్ లో అయితే చాలా బోల్డ్ వెరైటీస్ దొరుకుతున్నాయి. అండ్ ప్రతిసారి కొత్తది గ్రో చేసినప్పుడల్లా ఎక్సైట్మెంట్. ఫస్ట్ టైం గ్రోయింగ్ అనేది అదేదో మాకు ట్రాఫీ లాగా, అది ఒకవేళ సక్సెస్ అవుతాయి. ఫెయిలియర్ అయితే కొంచెం మొహం మారుతుంది, కానీ నెక్స్ట్ టైం మాత్రం అది ఎక్కడ వెళ్ళిందా అని అప్పుడు వచ్చేది ఆనందం ఇంకో రకం. అంటే బేసిక్ గా చాలా మంది అనుకుంటారు మనం ఒక ఫామ్ లో ఒక గార్డెనర్ గా చేయాలి అంటే అంత ఈజీ కాదు. మీకు ఉన్న ఎంత ఇష్టం అనేది మాకు ఇవన్నీ చూసిన తర్వాత తెలిసింది.
బట్ అసలు అంటే ఎవ్రీ వీక్ రావడం, వీటిని చాలా జాగ్రత్తగా చూడడం, మీరు దీనికి ఎస్పెషల్లీ పర్సన్ని కేటాయించి ఎవ్రీ డే క్లీన్ చేయిస్తూ వాటికి పురుగులు పట్టకుండా కేరింగ్ చేసుకుంటూ అండ్ నిజంగా వాటర్ ఎవ్రీ డే వేయిస్తూ అంటే చాలా ఎంత డెడికేషన్ అనేది. బట్ నాకు స్పెషల్ ఎక్స్పీరియన్స్, మనం ఖచ్చితంగా కూరలో కరివేపాకు అనేది ఎంత మస్ట్ అని చూడడం మనందరికీ తెలుసు. బట్ నాకైతే జస్ట్ ఆ ప్లేస్కి వెళ్తేనే ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ మనం మీరు బయట దొరికే వాటితో పోల్చుకుంటే అసలు ఇవి ఇంకా డిఫరెంట్, అది వేరు. అవి మెడిసిన్స్ లేకపోతే కెమికల్స్, ఈ పెస్ట్స్. ఇప్పుడు మీరు చూసి కంగారు పడి గంతులేసా చూసావా? సో మామూలుగా బయట అంటే వాటిని అక్కడ చచ్చిపోయేలాగా కెమికల్స్ అక్కడ స్ప్రే చేసేస్తారు, అవి చస్తాయి. అవి తిన్నా మనకి కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటది. సో ఎన్ని పురుగులు చూసావు కదా, వర్షాలు పడి పురుగులు. సో మేము ఆర్గానిక్ గా లేకపోతే న్యాచురల్ వేస్ లో గార్డెనింగ్ చేసే వాళ్ళం, ఫార్మింగ్ చేసే వాళ్ళం ఏంటంటే చంపం, వాటిల్ని కంట్రోల్ చేస్తాం అన్నమాట. అంటే కొన్ని అవి వాసన కానీ లేకపోతే ఘాటు కానీ ఆ మొక్క మీద రాకుండా పారిపోయే లాంటివి ఏవో స్ప్రేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అవి వాటికి సేఫే, తిన్నా మనకి సేఫే. సేఫ్. సో అంత డిఫరెన్స్ ఉంటది అన్నమాట. మనకి కెమికల్స్ వేసి పెంచినవి బుసబుస పెద్దగా అయిపోతే ఎక్కువ ఈల్స్ వస్తాయి. బట్ మన ఇది న్యాచురల్ వేలో గ్రో చేసిన క్వాంటిటీ తక్కువ ఉంటది, బట్ క్వాలిటీ వైజ్ దేంతో కంపారిజన్ ఉండదు. నాకు అది తెలిసింది ఇక్కడ చాలా క్లియర్ గా. అంటే బీరకాయలు కానీ అంటే ఎంత హెల్దీగా ఉన్నాయో నాకు అనిపించింది బీరకాయలు చూసేటప్పుడు. అండ్ ఎక్స్పెషల్లీ గోంగూర లీవ్స్, అంటే మనం బేసిక్ గా బయట చూసేటప్పటికి చాలా చిన్న ఆకులు మాత్రమే గోంగూర కనిపిస్తుంది. మనకి నేల బలం ఉండటం వల్ల మన యూరియాలు అవేం వెయ్యం. తర్వాత ఈ జీవామృతాలు ఇవన్నీ ఇస్తాం కాబట్టి అవి సాయిల్ లో ఉన్న మైక్రోబ్స్ ఫీడ్ చేస్తాయి. అండ్ అవి మనం ఇచ్చే ఈ ఎరువుల్ని అవి బ్రేక్ డౌన్ చేసి మొక్క ఈజీగా తీసుకునేలాగా అది ఒక మెకానిజం అండ్ అది సైకిల్. కాబట్టి సాయిల్ హెల్త్ బాగుంటే ఎప్పుడన్నా మొక్కలు బాగుంటాయి. ఓకే, బేసిక్ గా హౌస్ వైఫా మీరు, లేకపోతే ఏమైనా వర్కింగ్ ఉమెన్? లేదు, నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సార్ ఏమో అడ్వకేట్. ఓకే, సో మీ పిల్లలు? మా పిల్లలు సిఏ ఆస్పిరెంట్స్, వాళ్ళు ఫైనల్ ప్రిపేర్ అవుతున్నారు. ఇద్దరు. పాప ఆర్టికల్స్ చేస్తుంది, బాబుది అయిపోయింది. సో ఫైనల్స్ రాస్తే సిఏ అయిపోతారు. సో మీకు ఇది ఎప్పటి నుంచి ఇవన్నీ చెయ్యాలి అని అనిపించింది? అంటే థాట్ ఎలా వచ్చింది మీకు? చిన్నప్పటి నుంచి ఎక్కడికన్నా వెళ్తే ఇప్పుడు నువ్వు ఎలా ఎక్సైట్ అయిపోయావో, సో ఆ చిన్న చిన్న పువ్వులు, గడ్డి పువ్వులు చూసి కూడా కలెక్ట్ చేయటం, బుక్స్ లో ప్రెస్ చేసుకోవటం, అలా చాలా ఇష్టం. చాలా ఊర్లో వెళ్ళినప్పుడు ఆ నేచర్ చూసి అసలు చాలా, అంటే ఇది మనకి ఒక్క రోజులో రాదు మాట. చిన్నప్పటి ఇప్పుడు నేను వెనక తిరిగి చూసుకుంటే ఈ పిచ్చి నాకు ముందు నుంచి ఉంది అని అర్థం అవుతుంది. మ్యారేజ్ తర్వాత పిల్లలు, స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ టైంలో బిజీగా ఉన్నప్పుడు నాకు అంత టైం లేదు, నాకు ఇంత పిచ్చి ఉందని కూడా తెలీదు. బట్ వీళ్ళు స్కూల్స్ అయిపోయి కాలేజెస్కి వెళ్తారు కదా, అప్పుడు ప్లెంటీ ఆఫ్ టైం, మనం వాళ్ళ గురించి బాదర్ చేసే అవసరం ఉండదు. ఖాళీగా ఏం చేయాలి అనే ఏదో ఒకటి, ఖాళీ అయితే ఉండేదాన్ని కాదు. లైక్ ఎంబ్రాయిడరీస్, పెయింటింగ్స్, నా సారీస్ డిజైన్ చేసుకోవటం, అలాగే ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. ఐ కెన్ ఫర్ ష్యూర్ చెప్పగలను, ఎప్పుడు నా లైఫ్ లో అన్నెసెసరీగా లేకపోతే ఐ జస్ట్ డింట్ వైల్ అవే మై టైం అని చెప్పొచ్చు. వీళ్ళు వెళ్ళిపోయినాక నాకు ఈ మొక్కల మీద అంటే పువ్వులు ఎక్కువ పెంచేదాన్ని, పువ్వులు ఇంట్లో అవి. తర్వాత బయటవి కూడా ఆకుకూరలు ఇవి అవి స్టార్ట్ చేస్తే పెరుగుతున్నాయి. సో బయట కెమికల్స్ లో తినటం ఎందుకు, ఈ మనం ఆ మొక్కల్లోనే పెంచుకోవచ్చు అని అప్పుడు స్టార్ట్ చేశాను. ఆ థాట్ అనేది ఈ రోజు ఎంత బ్యూటిఫుల్ గా, ఆ పిచ్చి ముదిరి పీక్స్కి వెళ్ళిపోతానే ఉంది కానీ అసలు తగ్గట్లేదు ఎక్కడ. లైక్ కొన్నిసార్లు పరిస్థితులు కూడా అనుకూలించు, మనకి హెల్త్ అవి ఏవో ఎప్పుడు ఒకలా ఉండం కదా, అయినా కూడా వీటి వల్ల బయటకు రాగలుగుతున్నాను. అండ్ మోటివేషన్ నాకు ఇవి చూస్తాను. ఇప్పుడు మనం కోస్తే ఎంత ఆనందం, ఇంకా ఇంకా ఇంకొక వెరైటీ అలాగా ఒక్కొక్క ఇయర్ నేను ఒక్కొక్క రకం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అంటే మీరు ఇవన్నీ ఫస్ట్ టైం మీ ఫామ్ లో వేసేటప్పుడు కానీ, మీ టెర్రస్ పైన వేసేటప్పుడు కానీ, ఈ ఒక్కొక్కటి గ్రోత్ అవుతున్నప్పుడు, ఇవన్నీ బిగ్ గా వస్తున్నప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? తెలిసిపోతుంది, నా వీడియోలో చెప్తుంటారు కదా మీ ఆనందం తెలిసిపోతుంది అని. సో ఎన్నిసార్లు కోసినా ప్రతి ఈచ్ టైం నేను అది హార్వెస్ట్ చేసినప్పుడు కొత్త, అంటే ఫర్ ద ఫస్ట్ టైం చేసినట్టే చాలా సంతోషం అనిపిస్తుంది అన్నమాట. ఇక మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. మీ దాంట్లో తాటి ముంజలు దేవుడు మీ టెర్రస్ పైనే ఉన్నాయి అనుకుంటున్నాను. లేదు, ఇవి మనం
నేచర్ కి ఎంత దగ్గరగా ఉంటే అది అంత దగ్గరగా వస్తుందని నేను నమ్ముతాను. సో మనం ఎంత ఎక్కువ కోరుకుంటామో అవి కూడా దేవుడు తీసుకొచ్చాడు వాళ్ళ చేలోయి. సో తాటి ముంజలు కూడా ఉన్నాయి. అండ్ నిజంగా ఈ సీజన్ లోనే తాటి ముంజలు వస్తాయి. అండ్ మామూలుగా మనం బయట కొనుక్కుని తినటం కాకుండా ఇలాగా మనం దాంతో మన ఊర్లో ఎలా తినే అలా, సో అలా తింటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. మ్యామ్ అంటే మీరు ఎలాంటి సీడ్స్ ని సర్చ్ చేస్తూ ఉంటారు, లేకపోతే వీటి గ్రో అప్ కానివ్వచ్చు, లేకపోతే వీటి ఫుడ్ గురించి ఆల్రెడీ మాకు చూపించారు, అంటే ఎలా కంపోజ్ చేస్తారు, దానికి ఫుడ్ ఎలా ఉంటుంది, చేయడం వల్ల ఎంత మంచిది అనేది మాకు లైవ్ లో ఆల్రెడీ చూపించారు. వీటన్నిటికీ కూడా ఫుడ్ అనేది ఇక్కడ నుంచే మనకి ఇప్పుడు ఇది ఉందంటే, ఇది గ్రో చేసామంటే మళ్ళీ దీంతో మళ్ళీ దానికి ఫుడ్ చేసుకోవచ్చు. ఇవి ఫర్మెంట్ చేసుకుని జ్యూసెస్ కానీ, బయో ఫర్టిలైజర్స్ అని, లేకపోతే ఎంజైమ్స్ అని, సో ప్రతిదీ కూడా మనం అంటే ఇప్పుడు ఇది మనం కొన్ని ఆర్గానిజమ్స్ ఫీడ్ చేస్తాం అలాంగ్ విత్ సమ్ జాగరీ అవి పెట్టి ఏదైనా కొంచెం వాటర్ వేసి ఒక బాటిల్లో వేసాం అనుకో, అవి తినడానికి మనకి ఈ వస్తాయి మైక్రోబ్స్. సో అవి ఫీడ్ చేయడానికి ఇవి తింటాయి, తీగా ఉన్నాయి, తర్వాత కొంచెం బెల్లం వేస్తాము. సో అది కొన్నాళ్ళు అంటే ఒక 2 months 3 months ఫర్మెంట్ అయినాక అది ఒక మంచి ఫర్టిలైజర్ కింద తయారైపోతుంది. మనం ఎక్కడికో వెళ్ళదు, వెతకక్కర్లా. ప్రతి వెజిటేబుల్ లో అలా ప్రతి ఆకు కొమ్మ అన్ని కూడా మనం కూడా ఇప్పుడు మనం వింటున్నాం కదా, మన క్రిమియేషన్ కూడా బయోడిగ్రేడబుల్ లాగా కంపోస్ట్ తయారయ్యేవి కూడా వచ్చినాయి అదర్ కంట్రీస్ లో వింటున్నాం. సో ఎవ్రీథింగ్ ఇప్పుడు భూమి మీద ఉన్నాయి అన్ని కూడా భూమిలోకి వెళ్తేనే అవి న్యూచర్ అవుతాయి అన్నమాట. మన ఫారెస్ట్ లో చూస్తామా, ఎవరు ఫర్టిలైజ్ చేయరు, ఆకులు పెరుగుతాయి, రాలుతాయి, మళ్ళీ అది సైకిల్. సో అది మనం మైండ్ లో పెట్టుకుని ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే అసలు ఇంకా మనం ఇంటర్ఫియర్ అవ్వక్కర్లే, సైకిల్ వెళ్తా ఉంటుంది. అంటే మ్యామ్ దీనికోసం మీరు బయట నుంచి ఏమైనా అంటే పురుగులు పట్టకుండా కానీ అలాంటివి ఏమైనా అవన్నీ కూడా ఎలా కేర్ చేస్తారు? మేము చేసుకుంటాం, లైక్ మీరే అందరూ ఆర్గానిక్ గార్డెనింగ్ చేసే వాళ్ళందరూ కూడా మన వంటింట్లో ఉండే ప్రతి వస్తువు మనకి పనికొస్తుంది. లైక్ అది ఇదే ఫర్టిలైజర్ కింద కానీ, లేకపోతే అది పెస్ట్ ని డిటర్ చేసే పెస్టిసైడ్ లాగా కూడా పనికొస్తుంది. సో అల్లం పచ్చిమిరపకాయలు ఉంటాయి, ఆ కషాయం తయారు చేసి స్ప్రే చేసి, ఇప్పుడు నువ్వు ఇందాక చూసా క్యాటర్ పిల్లలు అంటే, సో దాని స్కిన్ ఎంత సెన్సిటివ్ గా ఉంది, అవి మనం స్ప్రే చేయగానే కొంచెం డైల్యూట్ చేసి మంట పుట్టి అవి వెళ్ళిపోతాయి. సో కంట్రోల్ అవుతాయి. కొన్ని పసుపు ఉంటుంది, పసుపు మనకి యాంటీ బ్యాక్టీరియల్ ఫంగల్. సో అలా పసుపు కూడా తీసారు కదా. సో ఈ ఇయర్ 50 kgs హార్వెస్ట్ చేసాం. చాలా ఎక్కువ, లైక్ కొంచెం చిన్న మడిలో. ఫస్ట్ టైం దట్ వాజ్ అ ఫెయిలియర్ మాట. నెక్స్ట్ ఇయర్ అలా 5 kgs పెంచాను. మళ్ళీ సీడ్ సేవ్ చేసుకుని ఇక్కడ వేసా 50 kgs. నాకు కాకుండా నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడానికి ఆపర్చునిటీ. మ్యామ్ అంటే ఒక్కొక్క ప్లాంట్ కి కానీ, అంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కి మనకి ఇంత స్పేస్ ఉండాలి, ఇంత ఎక్కువగా మట్టి ఉండాలి, అదైతేనే హెల్దీగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. అలాగేం ఉండదు. ఆ రూట్ ఒక్కొక్కటి మనకి మొక్కలు రెండు రకాలు ఉంటాయి. ఫైబ్రస్ రూట్స్ అంటే అన్ని ఇలా పెరుగుతాయి, మన నీ జుట్టులాగా. ఓకే, ఇంకొకటి ట్యాప్ రూట్ అంటే ఇలా మా జుట్టులాగా స్ట్రైట్ గా వెళ్తాయి, పక్కకి రాకుండా. సో ఇట్ డిపెండ్స్ మాట నీకు ఆ రూట్ బాల్ బట్టి. తర్వాత నీకు అది సీజనల్స్ కదా, అప్పుడు కూరగాయలు అంటే 3 నెలల సీజన్. సో 3 నెలల్లోకి సరిపోతుంది. అదే నువ్వు ఒక ఫ్రూట్ ట్రీ వేయాలంటే అది ఇయర్ బై ఇయర్ పెరినియల్ అవి అలా ఉంటానే ఉంటాయి, ఏదో ప్రాబ్లం వచ్చి పోతాయి కానీ. సో ఆ రూట్ సిస్టమ్ కూడా ఎక్స్పాండ్ అవుతా ఉంటుంది. సో అది మైండ్ లో పెట్టుకుని టైప్ ఆఫ్ ప్లాంట్ బట్టి. అంటే మీరు ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి ప్లాంట్స్, అంటే ఎలాంటి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ప్లాన్ అంటే నేను టెర్రస్ గార్డెన్ తో స్టార్ట్ చేశాను. లైక్ అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది అవి గ్రో చేసినప్పుడు కూరగాయలు ఎందుకు గ్రో చేయకూడదు అని ట్రై చేశాను. అది ఫస్ట్ టైం గ్రో చేసి హార్వెస్ట్ చేసి ఇంట్లో వండి పెట్టినప్పుడు వాళ్ళ ఆనందం చూసి అసలు ఇది కంటిన్యూ అవ్వాల్సిందే అనుకుని కంటిన్యూ చేశాను. అండ్ నా ఎక్సైట్మెంట్ అండ్ దట్ జాయ్ ని షేర్ చేయడానికి యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను. అండ్ అక్కడ కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి గ్రో చేస్తున్నారు. టెర్రస్ గార్డెన్ అయిపోయినాక అవార్డు వచ్చింది, రైతు నేస్తం అవార్డు ఇచ్చారు. సో అక్కడ అందరూ ఆర్గానిక్ ఫార్మర్స్ మాట. నేను టెర్రస్ గార్డెనర్ ని, వాళ్ళందరూ ఫార్మర్స్. అండ్ వాళ్ళు కూడా చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, చాలా చిన్న మీ అంత పిల్లలు ఉన్నారు, అండ్ ఆడవాళ్ళు కూడా ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నాకు వాళ్ళు చేసే దాంట్లో నాకు ఎంత వంతు నేను చేస్తున్నానని నాకు వచ్చింది అనిపించింది.
నేను అప్పుడు అనుకున్నాను నేను ఎలాగైనా నేల మీద గ్రో చేయాల్సిందే. అండ్ అది చాలా గట్టిగా డిటర్మిన్ చేసుకున్నాను అనమాట. గ్రో చేయాలని బాగా ఏదైనా గట్టిగా అనుకుంటే అవుతుంది కదా. సో దిస్ హ్యాపెండ్ మాట. సూపర్. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది కాకుండా ఒక్క ఎకరంలో అన్న ఏదన్నా పండించాలి. కొంచెం ఇది 600 స్క్వేర్ యార్డ్స్, ఇది నాకు సరిపోతుంది. అబండెంట్ కూడా నా ఫ్రెండ్స్ కి వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాను. వాళ్ళు కూడా దీన్ని పెంచుకుని ఇన్స్పైర్ అవుతారు. ఫ్యూచర్ లో నా హెల్త్ దేవుడు లైక్ ఇప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, పర్మిట్ చేస్తే నాకు ఒక ఎకరం అన్న కనీసం ఫార్మింగ్ చేయాలి ఆర్గానిక్. తదాస్తు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీకు ఎవరైనా ఖచ్చితంగా ఒక 1 ఎకరా ఇచ్చి, మాధవి గారు 1 ఎకరా మీ ఇష్టం, ఎన్నాళ్ళు పండిస్తారో పండించండి, అందులో మాకు సగం ఇవ్వండి, మీరు సగం తీసుకోండి అని. ఇవ్వటం ఎక్కడైనా ఇస్తాము, బట్ ఆ పెంచేటప్పుడు ఆ జాయ్ ఉంటుంది చూసారా, ఎంత ఆనందం వస్తుందో. మీకున్న ఇప్పుడున్న హెల్త్ కూడా టఫా 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 అని టకటక చాలా తొందరగా ఎగిరిపోతుంది. మీ హెల్త్ కూడా సూపర్ డూపర్ గా సెటరేట్ అయిపోతుంది. బట్ ఆటో ఇమ్యూన్ కాబట్టి అది కంటిన్యూ అవుతా ఉంటది. బట్ హోప్ఫుల్లీ చాలా ఇంప్రూవ్ అయింది ఇవన్నీ యాక్టివిటీస్ అవి చేయటం, ఇందులో పార్టిసిపేట్ చేస్తుంటాం కదా. సో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతా ఉంటాయి. మీకు వీటి మీద ఎంత ఇష్టం ఉందో మీ ఎమోషనల్ మాకు అర్థం అయిపోతుంది. మీకు ఎంత ఇష్టం అన్నమాట కదా. సో ఖచ్చితంగా అందుకే పిచ్చి నేనే పెట్టేసుకున్నాను అనమాట, మ్యాడ్ గార్డెనర్ అని. సో మామూలుగా మొక్కలు పిచ్చి వాళ్ళు అంటాం కదా, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. సో నాది ఇది పిచ్చి. లేదు లేదు, ఖచ్చితంగా వెరీ సూన్ మేము చూస్తాం. అప్పుడు దానికి కూడా మంజుష 1 ఎకరాలో ఖచ్చితంగా వేసేసాం వచ్చి అంటారు. వచ్చేది అప్పుడు కూడా వచ్చేస్తాం. అప్పుడు నేను కూడా కట్ చేస్తాను. అప్పుడు ఒక ఇలాగా నువ్వు 1-2 గంటలేస్తే కుదరదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇంకా అంటే యూట్యూబ్ లో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ చూస్తూ ఉంటాను. మళ్ళీ మీరు నెక్స్ట్ వీడియోలో మీరు చెప్తూ ఉంటారు. కొంతమంది నాకు కమెంట్స్ రూపంలో అడిగారు, టెక్స్ట్ చేశారు ఇన్స్టాలో అని. బట్ ఇప్పటికీ రెగ్యులర్ గా మీ ఫ్యాన్స్ అందరూ కానివ్వచ్చు, మీ ఫాలోవర్స్ ఏం అడుగుతూ ఉంటారు ఎక్కువగా? అంటే ఇట్ డిపెండ్స్ మాట. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ ఫ్యామిలీలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పాత వీడియోస్ ఐడియాస్ ఉండవు కదా, లేకపోతే చాలా ఉంటాయి కాబట్టి ఎందులో ఏది ఉందో తెలియదు. కొన్నిసార్లు అప్డేట్ చేస్తుంటాం ప్లేలిస్ట్, కొన్నిసారి అన్ని మేనేజ్ చేయడం కుదరదు కాబట్టి ఇలాగా ఈ చేస్తూ ఉన్నప్పుడు ఆ డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై, అంటే సింపుల్స్ లైక్ నేను ఐ కేమ్ అక్రాస్ దట్ వాళ్ళకి చెప్పాలి, లేకపోతే ఒకసారి మళ్ళీ రిమైండర్, మనం రివిజన్స్ ఇచ్చుకుంటాం కదా. సో ఈ సీజన్ అయిపోయింది ఇలా చేసుకోవాలి, మళ్ళీ మొదలైనప్పుడు ఇలా చేసుకోవాలి, సో నేను చేస్తున్నాను మీరు అలా వెళ్తా ఉంటాయి కన్వర్జేషన్. కానీ చాలా బాగుంది మ్యామ్, మంచి థాట్. అండ్ అంటే ఏదైనా మనం ఒకటి చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. అలా మిమ్మల్ని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఉన్న టెర్రస్ ని గార్డెన్ గా చేసేసారు. అంటే హెల్తీ ఫుడ్ ని మీరు ఎంతో మందికి గుడ్ హెల్త్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్ గా చెప్పాలంటే ప్లాంట్సే మీరు పెంచే మొక్కలు ఇన్స్పైర్ చేసి వాళ్ళ మొక్కలు పెంచడంతో పాటు మీరు హెల్త్ ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నట్టే ఒక రకంగా. గుడ్ ఫర్ హెల్త్, ఎలాంటి కెమికల్ ఫుడ్ పిల్లలు అంటే ఇప్పుడు ఆ టైంలో అంటే ఆర్గానిక్ మంచి ఫుడ్ ఉండేది. బట్ ఇప్పుడు డేస్ అవుతున్న కొద్దీ, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అంతా ఇన్స్టెంట్ ఫుడ్ అండ్ ఆర్గానిక్ లేని ఫుడ్ అయిపోతున్న టైంలో మళ్ళీ అది కాదు మన ఆహారం, ఇది మన ఆహారం, ఇలా చేయండి, టెర్రస్ ని వాడండి అని పిలుపునిచ్చారు. పెద్దవాళ్ళు ఏ తిని హెల్దీగా ఉన్నారో మనం కూడా తింటే మళ్ళీ అలా అవ్వగలం. సో అలాగే మీ ఇన్స్పిరేషన్ తో ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యారు. అండ్ చాలా చక్కగా గార్డెన్ చేస్తున్నారు టెర్రస్ మీద. అండ్ నేను కూడా స్టార్ట్ చేయాలని నాకు కూడా అనిపించింది. వెయిట్ చేస్తుంటాను అనమాట, ఎక్కడ షేర్ చేస్తావు అని. నీ పిక్స్ పెట్టు త్వరగా. తప్పకుండా, ష్యూర్ గా. నేను అట్లీస్ట్ 2-3 ప్లాంట్స్ వేసైనా సరే మ్యామ్ ఇదిగోండి నేను టమాటో చెట్టు వేసాను, ఐ విల్ షేర్ యూ దోస్ టొమాటో సీడ్స్, గ్రో దెమ్. ఎస్, పక్కా, ష్యూర్. సో థ్యాంక్ యూ సో మచ్ మాధవి మ్యామ్. అండ్ సీరియస్లీ నైస్ టాకింగ్ టు యూ. నేను తక్కువ టైం అయినా సరే ది బెస్ట్ క్వాలిటీ అండ్ హ్యాపీయెస్ట్ టైం నేను స్పెండ్ చేశాను మీ ఫామ్ లో. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నాకు అసలు బయట ప్రపంచం నిజంగానే నాకు ఏం జరుగుతుందో తెలియలేదు. నాకు అంతా వీటి మీదే ఉంది. అంటే మనకి ఎంత స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, మెంటల్ టెన్షన్ అనేది ఎంత లేకుండా ఉంటుంది అనేది నేను ఈ రోజు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే వీటిని కట్ చేసే దాంట్లో, వీటిని చూసే దాంట్లో ఇంత హ్యాపీనెస్ ఉందంటే రియల్ గా మనం పెంచుతూ దీన్ని డైలీ బేబీలా చూసుకుంటే ఇంకెంత హ్యాపీనెస్ ఉంటుంది అనేది నాకు లైవ్ లో అర్థమైంది. కూడా తింటే అండ్ మన వాళ్ళు తిని అది ఆనందం పొంది, లేకపోతే వాళ్ళు అప్రిషియేట్ చేసినప్పుడు కంటిన్యూ ఇట్.
ఖచ్చితంగా మీ కోరిక 100% నెరవేరాలని మనస్ఫూర్తిగా మీ ఫాలోవర్స్ అందరి తరపు నుంచి, గార్డెన్ లవర్స్ అందరి తరపు నుంచి, ఎస్పెషల్లీ మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి 1 ఎకరాలో వెరీ సూన్ అన్ని పండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్.